ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాశుల వారు ఏ ఏ రంగులు ధరించాలి, ఏ ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి. ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని, అదేవిధంగా ఆ రాశుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. రెండోది, అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి. అదే అనుకోనటువంటి కలర్స్ మనం ధరిస్తే, వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం. అందుచేత మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం, మనం తరచు ఏ దేవాలయానికి వెళితే మంచిది, ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది, మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మన రాశి గురించి తెలుసుకుందాం. తులారాశి. మరి ఈ తులారాశి వారికి ధరించవలసినటువంటి రత్నాలు డైమండ్ ఎక్కువగా ధరిస్తూ ఉంటారండి. రాశి అధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు. డైమండ్, నీలం, గ్రీన్ ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. సరే, వస్త్రాల్లో ఈ రాశి వారు మొట్టమొదటి ప్రాధాన్యత కలిగిన వస్త్రం తెలుపు రంగును ధరించాలి. 2, గ్రీన్ కలర్ ధరించాలి. లైట్ బ్లూ కలర్ ధరించాలి. ఈ 3 వీరి విజయానికి సోపానం లాంటివి. ఈ 3 వస్త్రాలు ధరించడం ద్వారా, రత్నాలు కూడా ఇవే అనుకోండి, అంటే డైమండ్, గ్రీన్, లైట్ బ్లూ, ఈ 3 రత్నాలు ఎక్కువగా పనిచేస్తాయి. ఈ వస్త్రాలు ధరించడం ద్వారా ఒకవేళ ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఎవరితో మాట్లాడడానికి వెళ్ళాలి, చర్చలకు వెళ్ళాలి, వారితో ఏదో ముఖ్యమైన విషయం సంప్రదించాలి, మనం విజయం సాధించాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క రంగులు ధరించాలి. వివాహాది విషయాల్లో, అలాగే ఉద్యోగాది విషయాల్లో, ముఖ్యమైన కార్యక్రమాల్లో బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇవి ధరించాలి. మిగిలిన ధరించకూడదని కాదండి, అవి తక్కువ ధరించాలి, మామూలు టైముల్లో ధరించాలి. ముఖ్యమైన పనులకు మాత్రం మనం చెప్పినవే ధరించాలి. అంతేకాకుండా సంఖ్యలు, టోటల్ సంఖ్యలు కూడా ఎక్కువగా మీరు 5, 6, 8 సంఖ్యలు వచ్చేటట్లుగా ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువగా 5, 6, 8 సంఖ్యలు రావాలి. అంటే ఫస్ట్ సంఖ్య 6 రావాలి, తర్వాత 5, తర్వాత 8. ఈ 3 సంఖ్యలు ఎక్కువగా వచ్చేటప్పుడు కూడా మీకు విజయం మీ సొంతం అవుతుంది. అంటే టోటల్ సంఖ్య, వెహికల్స్ టోటల్ సంఖ్య, అలాగనే మనం ధరించవలసినటువంటివి, ఇటువంటి నంబర్స్ అన్ని కూడా తప్పనిసరిగా మనం వాడాలి. ఇంకా 3వది ఏంటి అంటే దైవం ఆరాధన. శుక్రుడు అన్నమాట. శుక్రుడికి అధిపతి అమ్మవారు. అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. శివాలయానికి వెళ్ళండి. ఆ పక్కన పార్వతీదేవి మాత ఉంటారు, వారిని పూజించండి. ఆ అమ్మవారిని కొలవండి. కలువ పువ్వులతో కొలవండి, మీ ఇష్టం. ఏ పుష్పాలైనా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి మల్లి పుష్పాలతో పూజించండి. తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది. అంటే మీరు ఈ యొక్క వస్త్రాలను ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుని సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు. తెలుపు, గ్రీన్, లైట్ బ్లూ కలర్, 5, 6, 8 సంఖ్యలు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. స్వస్తి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు ధరించవలసినటువంటి వస్త్రాలు ఎరుపు. ఎరుపు చాలా మంచిదండి వీరికి. ఎరుపు తర్వాత తెలుపు, గోల్డ్ కలర్ చాలా మంచిది. ఈ వృశ్చిక రాశి వారు ఈ రకమైనటువంటి వస్త్రాలను ధరించాలట. నంబర్లు 1 ఒకటి చాలా మంచిది, 2 తర్వాత 4, 9. ఈ 9 సంఖ్య వీరు విజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు. అంటే మనం ఇచ్చినటువంటి రంగులు వస్త్రాలను ధరించడం, ఈ నెంబర్స్ టోటల్ సంఖ్య వచ్చేటట్లుగా చూడడం చాలా మంచిది.
దీంట్లో ఆయా లగ్నాలను బట్టి ఆయా రాశుల వారు వేరే వేరే కలర్స్ అడిగినా ఈ రాశి వారికి తప్పకుండా యోగించేటువంటి కలరు మరి వృశ్చిక రాశి వారికి అధిపతి ఎవడయా అంటే కుజుడు. కుజుడికి అధిపతి మరి ఏ వస్త్రమయ్యా అంటే ఎరుపు వస్త్రం. అంచేత ఎర్రని వస్త్రం వీరి విజయానికి సంకేతం. ఎరుపు ధరించడం ద్వారా తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు. వివాహాది విషయాలు ముఖ్యులను కలిసేటప్పుడు ఈ యొక్క అభిప్రాయాలు తెలియజేసేటప్పుడు పెద్దలను కలిసేటప్పుడు మనం చెప్పిన వస్త్రాలను ధరించాలి. ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్ వస్త్రాలను ధరించండి. విజయం మీరు పొందగలుగుతారు. 1, 2, 4, 7, 9 సంఖ్యలు ధరించండి. మరి ఇంకా చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని వదలకండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అంగారక స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. ఎక్కువగా పసుపు కుంకాలని దానం చేస్తూ ఉండండి. అమ్మవారికి ఇస్తూ ఉండండి. ఎరుపు ఎక్కువ ఎంత బాగా మీరు వినియోగిస్తే అంత సద్వినియోగమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా భూమి సంబంధమైనటువంటి అనుకూలమైన ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు. ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. మీకు అన్నింటా సర్వత్రా విజయం మీరు పొందగలుగుతారు. స్వస్తి. ధనురాశి. ఈ ధనురాశి వారు ధరించవలసినటువంటి రంగులు గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది. తర్వాత గోల్డ్ కలర్ తర్వాత ఎరుపు రంగు, తెలుపు రంగు, ఈ 3 కలర్స్ కూడా ఈ ధనుర్రాశి వారి యొక్క విజయానికి ముఖ్య కారణాలు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో కానీ బంధుమిత్రులు కలిసినప్పుడు కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ రంగులు ధరించాలి. వివాహాది ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, బంధుమిత్రుల యొక్క శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనేటప్పుడు ఈ యొక్క రంగుల్ని ధరించడం అంటే తెలుపు, బంగారపు రంగు, నెక్స్ట్ మన ఎరుపు, రూబీ కలర్స్ ఈ ధరించడం ద్వారా మనం విజయాన్ని పొందగలుగుతామట. మరి సంఖ్యలు 3, 2, 7, 9 సంఖ్యలు చాలా విజయవంతంగా ఉంటాయి. మరి ఆరాధనలో ఎవరిని ఆరాధించాలి అంటే జూపిటర్, గురుడి యొక్క ఆరాధన చేయాలి వీరు. అంటే టోటల్ సంఖ్య 3. గురుడి యొక్క ఆరాధన అంటే ముఖ్యంగా గోల్డ్ కలర్ ధరించాలి. గురుడి యొక్క ఆరాధన అంటే శివారాధన ఎక్కువ చేయాలి. శివారాధన చేయడం ద్వారా అంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాలి. సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి పంచామృతాలు మనం సమర్పించాలి. ఓం నమః శివాయ మంత్రజపం చేస్తూ ఉండాలి. ఈ విధంగా శివారాధన చేయడం ద్వారా ఈ మనం చెప్పినటువంటి రత్నాలు, రంగులు, వస్త్రాలు ధరించడం ద్వారా వీళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ బయలుదేరి తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు. గతంలో ఉన్నటువంటి చికాకులు, సమస్యలు అన్నీ తగ్గుతాయి. ఈ శివారాధన ద్వారా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. సమాజంలో పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి సన్మానం చేస్తారు. ఆ స్థితికి మీరు వెళ్ళగలుగుతారు. మనం చెప్పిన రంగులు, రత్నాలు, నంబర్సు, ఆరాధన మీ విజయానికి ఎంతో ముఖ్య కారణమవుతాయి. స్వస్తి.